దేవుడు చేసినటువంటి కార్యాలని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు కదా. ఇక్కడ ఇశ్రాయేలీయులు చూడండి 9వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు చదువుచూ వచ్చింది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు వచ్చింది. ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఆరాధన చేసిరి, వర్షిప్డ్ హిమ్ అని ఉంది. వర్షిప్డ్ వర్షిప్ ద లార్డ్ దేర్ గాడ్ అని ఉంది కదా. కాబట్టి వీళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే, లేకపోతే మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నారంటే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకంటే ముందుగా వాళ్ళు ఏమవుతూ వచ్చినారంటే తాము ఏం చేసుకుంటూ వచ్చినారు, సిద్ధపరచుకుంటూ వచ్చినారు కదా. దే హ్యావ్ ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ కదా. దేవుణ్ణి ఆరాధించకంటే ముందు వాళ్ళు ప్రిపేర్ అవుతూ వచ్చినారు, ముందుగానే సిద్ధపరచుకుంటూ వచ్చినారు కదా. మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేయకంటే ముందు మనం ఏం చేయాలి, సిద్ధపడి రావాలి కదా. వీ హ్యావ్ 6 days ఆఫ్ టైం కదా. మనకి వారంలో 6 దినాలు ఉన్నాయి. ఈ 6 దినాలు మనం ఏం చేయాలా, మనం సిద్ధపడాలా. ఆయన్ని ఆరాధించడానికి మనం వచ్చే కంటే ముందు ఇక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు సిద్ధపడుతూ వచ్చినారో ఆ విధంగా మనం కూడా సిద్ధపడి వచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వాళ్ళు వచ్చినారు చూడండి, ఎట్లా సిద్ధపడుతూ వచ్చినారంటే వాళ్ళు చూడండి, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ఏమైనారంట, ప్రత్యేకించబడ్డారు కదా. కాబట్టి మనం కూడా ప్రత్యేకించబడి ఆ విధంగా ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు కదా. మనం ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో ఉన్నామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రావాలి, గుర్తు చేసుకుంటూ రావాలి కదా. మనం నిజంగా ప్రత్యేకించబడ్డామా కదా. ఈ వారం అంతా మనం గమనించినట్లయితే కదా, మనం ప్రత్యేకించబడినటువంటి వారమా కాదా, ప్రత్యేకించబడినటువంటి వారమే కదా. యాజ్ సపరేటెడ్ అస్ కదా. మనల్ని ఆయన వేరుపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన ప్రత్యేకపరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఈ లోకము నుంచి వేరుపరిచినాడు, ఈ లోకములో ఉన్నటువంటి వారి నుంచి వేరుపరిచినాడు. కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించినామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 16వ వచనం నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఏమని చెప్తా ఉన్నాడంటే, మనము ఏమై ఉన్నామంట, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం కదా. మనం దేవుని ఆలయమై ఉన్నామంట. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అదే చెప్తా ఉంటున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి మనం ఎట్లా ఉన్నామంట, మనం పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాం, మనం దేవునికి ఆలయమై ఉన్నాం. కాబట్టి మనం ఇష్టానుసారంగా మనం జీవించడానికి లేదు. మీరు మీ సొత్తు కారు, మనం ఆయన సొత్తు. కాబట్టి మనము
ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అందుకే ఇక్కడ అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా అదే చెప్పబడుతూ వచ్చింది. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి. మనం ప్రత్యేకమైనటువంటి అనుభవంలో మనం జీవించున్నామా లేదా? ఒకవేళ అటువంటి అనుభవం లేకుంటే మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు అదే చేస్తూ వచ్చినారు. ఆయన ఆరాధించకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ పనిని చేస్తూ వచ్చినారు. వాళ్ళు మొట్టమొదటిగా ప్రత్యేకమవుతూ వచ్చినారు. వారి పాపాలను వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చినారు. ప్రభువా, మేము వారితో కలిసిపోతూ వచ్చినాం, మేము వారితో కలిసిపోయి అనేకమైనటువంటి పాపాలు, నీకు వ్యతిరేకమైనటువంటి పాపం, నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తూ వచ్చినాం, దయచేసి మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ఆ విధంగా ఒప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మనము ఎవరము? దేవుని ఆలయం. అసలు ఎంత మనలో పరిశుద్ధాత్మకు మనం ఏమై ఉన్నామంట? ఆలయమై ఉన్నామంట. కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి అంతేకాదు, ఇక్కడ ఏమని చెప్పబడతా వచ్చింది? మరియు నేను మిమ్మల్ని చేర్చుకును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని ఎవరు చెప్తా ఉంటున్నాడు? సర్వశక్తి గల ప్రభువు. సర్వశక్తి గల ఆ ప్రభువు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండాలి. యు హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. యు హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి మనము ఈ లోకంలోంచి, ఈ లోక ప్రజల నుంచి మనం ప్రత్యేకంగా ఉండేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మనం ఆ విధంగా ప్రత్యేకంగా ఉన్నామా? ఇశ్రాయేలీయులు కూడా అదే, వాళ్ళు మొట్టమొదటిగా చేసినటువంటిది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించకంటే ముందు వాళ్ళు ప్రత్యేకింపబడిన వారై నిలవబడి అని చెప్పబడతావచ్చు. ప్రత్యేకంగా వచ్చేసినారు వాళ్ళు. ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా, దేవుణ్ణి గణపరిచినటువంటి వారిగా, దేవుణ్ణి స్తుతించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అదే మనము 3వ వచనంలో, 9వ అధ్యాయం 3వ వచనంలో చివరి భాగంలో చూడవచ్చు. ఏమని? దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. అంతేగా తర్వాత లేవీయులు కొంతమంది లేచి యెహోవాకు మొరపెడతా వచ్చినారు. చూడండి 5వ వచనం. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హష్బ్నయ, షెరబ్య, హోదియ, షెబన్య, పెతహాయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము. ఎంత గొప్పగా ఆరాధిస్తూ వచ్చినారో చూడండి. ఎప్పుడైతే వాళ్ళు ప్రత్యేకింపబడుతూ వచ్చినారో, ఎప్పుడైతే వారు వారి పాపములను ఒప్పుకుంటూ వచ్చినారో, ప్రభువా మేము తప్పిపోతూ వచ్చినాం, మేము ప్రత్యేకంగా ఉండకుండా ఈ యొక్క లోకంతో, ఈ జనాంగంతో మేము కలిసిపోయి నీకు వ్యతిరేకంగా మేము జీవించినాం అని వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకుంటూ వచ్చినారో, ఒక జామంతా వాళ్ళు వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారంట కదా. ఒక జామంతా ఏం చేసినారు? ఇంకా అక్కడ రాయబడింది, ఒక జాము సేపు వాళ్ళు మొట్టమొదటిగా ఏం చదివినారంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినారు వాళ్ళు కదా. కాబట్టి ఇది మనం కూడా ఆ విధంగా చేసేటువంటి మనం కూడా ప్రతిదినము ఆయన వాక్యాన్ని చదివి, వాక్యము నడిపించినటువంటి కొలది మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే తప్పిపోతున్నట్లయితే దాన్ని బట్టి మనము ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనము వారమంతా కూడా మనం చేస్తూ రావాలి. ఆ విధంగా చేసినప్పుడే మనము నిజమైనటువంటి ఆరాధన, ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధనని మనం అర్పించగలిగేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. ఆ తర్వాత ఒక జామంత సేపు వాళ్ళు తమ పాపములను ఒప్పుకొనుచు ఆ విధంగా వాళ్ళు దేవుడైనటువంటి యెహోవాని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆరాధిస్తూ వచ్చినారు. అంతేకాదు చూడండి, యెహోవాను స్తుతించుడని చెప్పి నిరంతరము మీకు దేవుడై ఉన్నటువంటి యెహోవాను ఏం చేయాలంట? ఎప్పుడు వరకు ఈయన దేవుడు? నిరంతరము. కాబట్టి ఆయన నిరంతరము మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని ఆరాధించడానికి వచ్చినాం? నిరంతరము దేవుడైనటువంటి ఆయన్ని మనం ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. అంతేకాదు చూడండి, యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగో స్తోత్రము చేసిరి.
సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము, ఆయన నామం ఎంతో ఘనమైనటువంటి. కాబట్టి ఆయన నామాన్ని మనము స్తుతించేటువంటి వారంగా, గణపరిచేటువంటి వారంగా ఉండాలి. అంతేగాదు చూడండి, వాళ్ళ తర్వాత ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినారు. ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చినారో చూడండి. 6వ వచనం, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, చాలు. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం గుర్తెరుగుతా వచ్చినారంటే ఆయనే ఎవరంట? అద్వితీయుడైనటువంటి దేవుడు. అంతేకాదు ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నది అంతటిని, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించిన వాటినన్నిటిని కాపాడువాడవు, ఆకాశ సైన్యం అంతయు నీకే. అంటే ఆయన్ని ఏమని గుర్తెరుగుతా వచ్చినారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును సృజించినటువంటి దేవుడు ఆయనే. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు ఆయనే. నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు అయినటువంటి ఆయన్ని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. మొట్టమొదటిగా వాళ్ళు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని గుర్తెరిగి ఆ విధంగా ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినారు కదా. చూడండి, కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగినంట. చూడండి, యెహోవా వాక్కు చేత ఏం కలిగినాయంట? ఆకాశాలన్నీ కూడా ఆయన ఎట్లా కలిగినాయంట? ఆయన వాక్కు చేత కలిగినాయంట. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కదా. చూడండి, అసలు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఆస్ట్రోనాట్స్కి తెలుస్తుంది కదా, ఆకాశాలు ఎన్ని ఉన్నాయి, అది ఎంత ఉంది, అసలు అంతు లేదా కదా. ఎన్ని టెలిస్కోపులు కనిపెట్టినారో ఆ ఆకాశంలో ఉండేది కనిపెట్టడానికి కదా. ఏమన్నా ఎక్కడన్నా కనుక్కోగలుగుతా వచ్చినారా? ఏమన్నా ఉందని ఏమన్నా కొంచెమన్నా తెలుసుకోగలిగినారా? లేదు కదా. ఇవన్నీ కూడా ఎట్లా కలిగినాయంట? ఆయన వాక్కు చేత కలిగినాయంట కదా. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత అద్వితీయుడైనటువంటి దేవుడు అంటే. కాబట్టి మనము అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయడానికి వచ్చినాం? ఆరాధించడానికి. అటువంటి దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చినాడంటే ప్రత్యేకపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఎట్లా రావాలి కదా, ఎంత ప్రిపేర్డ్గా రావాలి కదా. కాబట్టి మనము ఆ విధంగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనే సర్వమును సృజించినటువంటి దేవుడు. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం. చాలు. చూడండి, యెహోవా కెరూబుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలీయుల దేవ, భూమి ఆకాశములను కలగజేసినటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అటువంటి దేవుణ్ణి మనం కలుగుంటా వచ్చినాం కదా. కాబట్టి అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆ విధంగా మనము మొట్టమొదటిగా వీళ్ళు గమనించినట్లయితే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఆయన్ని గుర్తెరిగి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం కూడా ఆయన ఎంత గొప్ప అద్వితీయుడైనటువంటి దేవుడు కదా. ఆయన మాట చేత ఆకాశములన్నిటినీ కూడా మాట చేతనే ఆయన నిర్మిస్తూ వచ్చినాడు, సృజిస్తూ వచ్చినాడు. భూమి ఆకాశములను సృజించినటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క పవర్, కాబట్టి ఆ యొక్క
దాన్ని గుర్తెరిగి మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, తర్వాత మనం గమనించినట్లయితే 7వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దేవా అబ్రాహామును ఏర్పరచుకొని రప్పించి నీవే చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమని జ్ఞాపకం చేసుకుంటారు, వాళ్ళ తండ్రి అంటే వాళ్ళ తండ్రి ఎవరు? అబ్రహామే కదా. ఇశ్రాయేల్ తండ్రి ఎవరు? అబ్రహామే కదా. ఎవరు ఆయన? ఆయన ఏం చేసినాడు దేవుడు? ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటా వచ్చినాడు? అన్ని జనాంగంలోంచి కదా. ఆయన్ని ఏర్పరచుకొని ఆయన బయటికి పిలుస్తూ వచ్చినాడు వాళ్ళ దేశంలోంచి కదా. ఏమని చెప్తా వచ్చినాడు అబ్రహాముతో కదా. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, నువ్వు సమస్తమును విడిచిపెట్టి కదా. చూడండి ఆ మాట మనం చదువుతాం. 12వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నిన్ను గొప్ప జనముగా చేసి అది చూడండి, దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. కాబట్టి దేవుడు ఆయన్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు. అబ్రహాం చేసినటువంటి అబ్రహాం యొక్క కుటుంబం యొక్క వృత్తి ఏంటి? ఏం చేసేటోళ్ళు? అబ్రహాం యొక్క కుటుంబం విగ్రహాలు చేసేటోళ్ళు కదా. అటువంటి వారి మధ్యలోంచి ఆయన ఒక్కడిని పిలుస్తా వచ్చినాడు. నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తండ్రి ఇంటి వారి యొద్ద నుండి, అందరి నుండి నువ్వు లేచి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి స్థలంలోనికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తా వచ్చినాడు కదా. అబ్రహామును ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగానే ఆయన మనం గమనించినట్లయితే నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. మనల్ని ఏర్పరచుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా చెప్పున యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ఏం చేసినాడంట? నిర్ణయించుకున్నాడంట. పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడు. చూడండి ఎంత అంటే అబ్రహామును ఎట్లా ఏర్పరచుకుంటా వచ్చినాడో నిన్ను నన్ను అదే విధంగా ఏర్పరచుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కదా. ముందుగానే ఏం చేసినాడంట? ఆయన నిర్ణయించుకున్నాడంట. అసలు ఈ మాటలు చదివితేనే ఎంత డెప్త్ ఉంటుందంటే కదా, ముందుగానే నిర్ణయించుకున్నాడంట. అంతేకాదు మనము తన ఎదుట ఎట్లా ఉండాలంట? అది పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే దేనితో? క్రీస్తు ప్రేమ చేత. ఇదంతా నీ గొప్పతనమో నా గొప్పతనమో, లేకపోతే మనం చేసినటువంటి గొప్ప కార్యాలు, లేకపోతే అబ్బా నేను ఆ పలానా కుటుంబంలో పుట్టినానో, లేకపోతే నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుల్లో, ఇవన్నీ కాదు. కేవలం ప్రేమ చేత మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఎందుకు? ఎట్లా ఉండాలని? పరిశుద్ధులుగా. అది మనం అట్లా జీవిస్తూ ఉంటున్నామా? ఆయన ఇంత సంకల్పం మన పట్ల కలుగుంటా వచ్చినాడు. ముందుగానే నిర్ణయించుకున్నాడంట. ఎప్పుడో నిర్ణయించుకొని మనల్ని ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటా వచ్చినాడంటే అంత శ్రద్ధ కలిగి ఉంటా వచ్చినాడు ఆయన మన పట్ల. తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకే ఈ లోకానికి పంపించి ప్రేమ చేత నిన్ను నన్ను ఏం చేస్తా వచ్చినాడు? ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే.
అది ఆయన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం గుర్తెరిగి మనం ఎట్లా జీవించాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. ఆయన కోరుకుంటా ఉండేది ఒకటే, మీరు ఎట్లా జీవించాలి? నా దగ్గర నా ఎదుట నేను వచ్చినప్పుడు, లేకపోతే నేను మీ ముందర ఉన్నప్పుడు ఆదాం పోయి దాక్కున్నట్టు మీరు దాక్కోకూడదు. ఆదాం ఏం చేసినాడు? ఆ చల్ల పొద్దున దేవుడు వచ్చినప్పుడు ఏం చేసినాడు? ఏమైపోయినాడు? పోయి దాక్కున్నాడు. అబ్రాహ్మ ఆదాము నువ్వు ఎక్కడంటే, ప్రభువా నేను ముందుకు రాలేను, నేను దాక్కున్నాను. మనం అట్లా దాక్కోకూడదని ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీరు ఎట్లా ఉండాలా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా ఎదుట ఉండాలి మీరు. కాబట్టి అందుకు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇంకా మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనకు తెలుసు. ఆయన మనల్ని ఎట్లా ఏర్పరచుకుంటూ వచ్చినాడంటే, నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం చేస్తూ వచ్చినాడు కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలుస్తూ వచ్చినాడు. అంతేకాదు మనం ఏం చేయాలి? పిలిచినటువంటి మనం ఏం చేయాలా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాల. ఆయన గుణాతిశయముల్లో మొట్టమొదటిది ఏంటిది? దేవునికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పరిశుద్ధత. అది సో మనం ప్రచురం చేయాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధతనే. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. అదే ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు కదా. అంతేకాదు అందుకే మనల్ని ఏం చేసినాడంట? అవి ప్రచురం చేయడానికి మనల్ని ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహంగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనము అని కదా. మనం వీఆర్ హోలీ పీపుల్ అంట. కాబట్టి ఒక్కసారి మనం గమనించుకుంటాం, మనం హోలీ పీపుల్ అని పిలువబడి ఎంత అన్హోలీగా ఉన్నామో కదా. కాబట్టి ఒకసారి మనం చూసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాదు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. మనం ఆయన సొత్తు. మనం ఇంతకుముందే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చినాం 19-20 వచనాల్లో. మీరు మీ సొత్తు కారు. కాబట్టి మనం ఆయన సొత్తు. కాబట్టి మనము ఆ విధంగా ఉండి అంతగా మనల్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండి మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనము అన్యులైనటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే అబ్రహాము కుమారులుగా చేస్తూ వచ్చాడు కదా. అవునా కదా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కాబట్టి మనం విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమవుతా వచ్చినాం? అబ్రహాము సంబంధులంగా అవుతా వచ్చినాం కదా. అంతేకాదు మనం చూసినట్లయితే 29వ వచనం కూడా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు కదా. కాబట్టి మనం క్రీస్తు సంబంధులైతే అంటే కింద క్రీస్తు వారమైతే అని ఉంది. క్రీస్తు వారైతే కదా. ఎప్పుడైతే మనం ఆయన్ని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చినామో అప్పుడు మనం ఏమైపోతా వచ్చినాం? క్రీస్తు వారం అయితే వచ్చినాం. క్రీస్తు వారం అయితే మనం ఏమవుతా వచ్చినాం? అబ్రహాము సంతానంగా చేయబడతా వచ్చినాం కదా. మనకి అంత గొప్ప భాగ్యాన్ని ఆయన దయచేస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చేయాలంటే ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూడండి 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే నెహెమ్యా 9వ వచనం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రము వద్ద వారి మొరను వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీటి రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జములలో నీవు పడవేసి ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గం వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ఇంగ్లీష్లో అయితే డెలివర్డ్ అని ఉంది కదా.
కాబట్టి మనం గమనించినట్లయితే వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడు ఆయన? ఐగుప్తు యొక్క దాసత్వంలోంచి వాళ్ళని ఏం చేస్తా వచ్చినాడు? విడిపించినాడు, విడుదల చేసినాడు. వాళ్ళ మధ్య ఎన్నో గొప్ప సూచక్రియలను జరిగిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ఎర్ర సముద్రంని పాయలుగా చేస్తూ వచ్చినాడు. ఐగుప్తులో ఎన్నో సూచక్రియలను జరిగిస్తూ వచ్చినాడు. జరిగించి ఆ యొక్క ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి వారిని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నీకు నాకు కూడా, నిన్ను నన్ను కూడా ఆయన విడిపించినటువంటి వాడిగా, రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మనం కూడా ఒకప్పుడు ఎట్లా ఉంటా వచ్చినాం? పాపానికి దాసులంగా ఉంటా వచ్చినాం. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం అదే గమనించవచ్చు. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఇందుకు ఎవరికి స్తోత్రం చెల్లించాలా? దేవునికే స్తోత్రం. కాబట్టి ఒకప్పుడు మనం పాపానికి దాసులంగా ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన విమోచిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చినాడు కదా. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి, మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? నీతికి దాసులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టే మనం ఆయనకి ఏం చేయాలంట? స్తోత్రం చేయాలి. కాబట్టి మనల్ని నీతికి దాసులుగా చేస్తూ వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, అది కదా, ఎక్కడి నుంచి మనల్ని విడిపించినాడంట? విడుదల చేసినాడంట. అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడు. కాబట్టి ఒకప్పుడు మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉంటా వచ్చినాం. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు యొక్క అధికారంలో ఉంటా వచ్చినారు. అటువంటి వారిని ఆయన విడుదల చేస్తా వచ్చినాడు. నిన్ను నన్ను కూడా ఒకప్పుడు మనము అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడంట. తన ప్రేమ కుమారుని అంత కింద రాయబడతా వచ్చింది. కాబట్టి మనల్ని రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు కదా. మనల్ని విడిపించడం మాత్రమే కాదు కానీ మనల్ని రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, చూడండి, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా. మనము ఒకప్పుడు దేనికి వారసులు? పాపము ద్వారా మనకేమొచ్చింది? మరణం వచ్చింది కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు కదా, నరకానికి పాత్రమైనటువంటి వారు. అటువంటి మనల్ని ఏం చేసినాడంట? క్రీస్తుతో కూడా, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకంలో కదా. అసలు ఎంత ఆయన పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడంట. ఆయనతో పాటు మనల్ని కూర్చోబెట్టాడు. కాబట్టి ఇటువంటి అనుభవంలోనికి నిన్ను నన్ను ఆయన తీసుకొస్తా వచ్చాడు. ఇదంతా కూడా దీనివల్ల మనం అతిశయపడాల్సినటువంటి అవసరమే లేదని చెప్తా ఉంటాడు. ఇదంతా కూడా దేనివల్ల వస్తా వచ్చేది? ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారానే మనము రక్షించబడతా వచ్చినాం. కాబట్టి ఇదంతా కూడా ఆయన ప్రేమ, ఆయన కృప అయి ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలా. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, నెహెమ్యా 9వ అధ్యాయంలో వాళ్ళకి ఇంకా ఏమి ఇచ్చినాడంట చూడండి. తర్వాత 13వ వచనం, 14వ వచనం. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను
ధర్మములను నీవు దయచేస్తివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి ఏమిచ్చినాడు? వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. మనకేమిచ్చినాడు? ఆయన వాక్యాన్ని ఇచ్చినాడు కదా. ప్రతి దినము ఆయన వాక్యం చేత నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చి నిన్ను నన్ను సరిచేస్తూ ఉంటున్నాడు. అనుదినమైనటువంటి ఆహారము నీకు నాకు ఆయన దయచేస్తూ ఉంటున్నాడు కదా. వాళ్ళకు కూడా ఆ యొక్క ఆహారాన్ని దయచేసినాడు, మన్నాని దయచేసినాడు. కాబట్టి ఆ విధంగా నీకు నాకు ఆయన వాక్యం అనేటువంటి మన్నాని మనకి ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు కదా. అది మనకి ఎట్లా ఉందంట చూడండి. కీర్తనలు 119, 105 వచనం. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఈ యొక్క వాక్యం మనకు ఎట్లా ఉందంట? పాదములకు దీపము, మన త్రోవకి వెలుగుగా ఉంది. ప్రతిదినము ఆ విధంగా మనం ఆయన వాక్యం ద్వారా, వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉంటున్నాం. కాబట్టి అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించాలి. చివరిగా మనము ఈ మాటలు చదువుకొని ముగించుకుందాం. చూడండి 17వ వచనం. నెహెమ్యా 9:17. వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమును తిరిగి వెలుగుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు బయటపడుతూ ఉంటున్నాయి. ఆయన ఎటువంటి వాడంట? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అంతేకాదు ఇంకా ఏంటంట? దయావాత్సల్యతలు గలవాడు. అంతేకాదు దీర్ఘశాంతము, బహుకృప కలిగినటువంటి దేవుడు కదా. మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ అవుతాం. ఇస్రాయేల్ మాత్రమే కాదు, మనం అనేకసార్లు ఇస్రాయేల్ అనుకుంటాం, లేదు ఇంతగా లోబడలేదని. మన జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎన్నిసార్లు లోబడలేదో మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎట్లా ఉన్నాడంట? క్షమించడానికి సిద్ధమైనటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. దయా వాత్సల్యతలు గలవాడుగా ఉంటూ వచ్చినాడు. దీర్ఘశాంతము గలవాడిగా, కృప గలవాడిగా ఉండి మన పట్ల ఆయన మనకి కృపని, కనికరాన్ని చూపిస్తూ వస్తుంటాడు. కాబట్టి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా తిరిగి మనం క్షమిస్తా ఆయన మన పట్ల ఇంత దయని, కృపని, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకుంటా వచ్చినాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా యోగ్యంగా ఆయన మనం ఆరాధిస్తూ వద్దాం. దేవుడు